హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ మీడియా. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఫ్రెండ్స్ ఒక రీసేల్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్తో మేము ముందుకు వచ్చానండి. అది ఎన్ని గజాలు ఏంటి అనేది మీకు చెప్తాను. హౌస్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్, లో బడ్జెట్లో అయితే ఉంది. ఇది గజాలు కూడా 230 గజాల వరకు ఉంటుందండి. అయితే ఇంకా రీమోడల్ చేస్తున్నారండి హౌస్ని. ఇది కిచెన్ ఫ్రెండ్స్. దీనికి ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ వచ్చిందండి. అంటే ఇది దేవుడి గది కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఈస్ట్ ఫేసింగ్ కదా, ఈశాన్యం వైపు దేవుని పెట్టుకునేందుకైతే మనకి ఇక్కడ ఒక కబోర్డ్ లా ప్రొవైడ్. ఇది కాదండి, అది కబోర్డ్ అంటే దాన్ని ఏమంటారు, చిన్న పీఠం కింద వేసి ఉంచారనమాట వాళ్ళు, పీట కింద. త్రీ బిహెచ్కే కింద ఉంది ఫ్రెండ్స్ ఇది రూమ్స్. ఇంకా మనకి ఈస్ట్ వాడుకుంటే ఇది క్లోజ్ చేసుకుంటే, సౌత్ కూడా క్లోజ్ చేసుకుంటే అదొక బెడ్రూమ్ అవుతుంది. అంటే 1 2 3 4 బెడ్రూమ్స్ అవుతాయి ఫ్రెండ్స్. ఒక దేవుడి గది, కిచెను. హాలు. బిల్డింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, స్ట్రాంగ్గా కట్టారు. అంటే అప్పుడు కట్టేది ఒక 10 years అబవ్ అవుతుంది. సో మళ్ళీ రీమోడల్ అయితే చేశారండి. ఒకవేళ మీలో ఎవరికైనా నచ్చినట్లయితే కాల్ చేయండి. చెప్పడం కూడా 35 లక్షలు చెప్తున్నారండి, మాట్లాడుకోవచ్చు. అలానైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. 220 గజాలకి ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్. 220కి 230కి మధ్యలో ఉంటుంది. డాక్యుమెంటేషన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అటువైపు అయితే కొంచెం ఖాళీ వదిలేస్తారు వీళ్ళు. ఈస్ట్ ఫేసింగ్ అండి, కార్ పార్కింగ్ కూడా ఉంది. బిల్డింగ్ ఒకసారి మీకు నచ్చినట్లయితే లైవ్లో చూసుకోండి ఫ్రెండ్స్. లైవ్లో చూసుకుని పర్చేజ్ చేసుకోండి తప్ప, ఏ బిల్డింగ్ అయినా సరే ఫ్రెండ్స్, మీరు లైవ్లో చూసి పర్చేజ్ చేసుకోండి. పైన ఒక అటకలా ఇచ్చారండి, దాని మీద కూడా మన సామాను స్టోర్ చేసుకోవచ్చు. కబోర్డ్ వర్క్ అయితే చేయించుకోవాలండి. దీనికి పెయింట్లు అయ్యి రీమోడల్ చేసి పెయింట్లు వేసారు. కబోర్డ్ వర్క్లు మీరు చేయించుకున్నట్లయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది బిల్డింగ్. ఎందుకంటే 230 గజాలు దగ్గర 220కి 230కి మధ్యలో ఉంది కనుక ఇంకా ఎక్కువే ఉండొచ్చు. సో నేను అంచనాగా చెప్తున్నాను ఫ్రెండ్స్, 230 గజాలు ఉండొచ్చండి. అంటే అసలు 275 గజాలు అన్నారు, కాకపోతే వెనకాల కొంచెం వీళ్ళు ప్లేస్ వదిలేసుకున్నారు. దాని గురించి 230 220కి మధ్యలో ఉండొచ్చు. సో చుట్టూ కూడా మీకు చూపిస్తున్నాను, అవుట్లుక్ చూసుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై బాయ్, టేక్ కేర్. ఈ గోడ వరకు మాత్రమే మనదండి, అటువైపు లీటర్ను ఈ ఖాళీ స్థలం మనదైతే మాత్రం కాదు. సో వివరంగా మీకు చెప్తున్నాను చూడండి. టేక్ కేర్, బై బాయ్.